హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ NSCube ఛానల్. ఈ రోజు మన టాపిక్ కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 రివ్యూ. జూన్ 2023 లో వచ్చిన సీజన్ 1 కి ఇది పార్ట్ 2. సీజన్ 1 లో ఉన్న క్యారెక్టర్స్ ఇందులో ఉంటారు, కాకపోతే వేరే స్టోరీ డిఫరెంట్ గా జరుగుతుంది, డిఫరెంట్ ప్లేస్ లో జరుగుతుంది, సేమ్ యూనివర్స్. ఈ సీజన్ 2 నచ్చింది, బాగుంది భయ్య. స్టోరీ అయితే పర్వాలేదు, బాగుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా నీట్ గా తీసారని చెప్పారు. డ్యూరేషన్ పరంగా చాలా ఎక్కువ టైం ఉండడం వల్ల మనకి ఎక్కువ విసిగ్ అనిపించదు స్టోరీ నేరేషన్ లో. అది డైరెక్టర్ అహ్మద్ కబీర్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఎంత సీన్స్ ఉంచాలో అంత సీన్స్ ఉంచి మనకి ప్లాట్ ప్రకారంగా గ్రిప్పింగ్ గా ఎంగేజింగ్ గా చెప్పడానికి అది దోహదపడిందని ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ స్టోరీ నేరేషన్ కొంచెం స్లోగా ఉంది, లేకపోతే కిల్లింగ్స్ లేవు, ఇలాంటివి కాకుండా ఇద్దరు మాట్లాడుకొని ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు అన్నదే చాలా ఇంపార్టెంట్ గా చూపించిన విధానం మాత్రం హైలైట్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా సిరీస్ లో ఏంటంటే ఒకరిని చంపేసాయి, ఆ చంపిన విధానంలో డిఫరెంట్ అన్ని చూసి, ఇలా కాకుండా సింపుల్ స్టోరీని ఎలా ఎంగేజింగ్ గా చేయాలనే విధానం ఈ స్టోరీలోనే చూసాం. ఇది చాలా న్యాచురల్ గా ఉందని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. స్టోరీలో ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే పోలీసులే విలన్స్ ఉంటారు. పోలీసులే పోలీసు ఇంకో పోలీసుని బెదిరిస్తాడు, ఒక పోలీసు ఇంకో పోలీసుని రక్షిస్తాడు, ఒక పోలీసు చౌకి ఇంకొక పోలీసు కాపాడడానికి ట్రై చేస్తాడు, ఒక పోలీసుని ఇంకొక పోలీసు చంపడానికి ట్రై చేస్తాడు. ఇలా డిఫరెంట్ అన్ని ఈ సిరీస్ లో డిఫరెంట్ ప్యాటర్న్ లో మనకు చూపించిన విధానం హైలైట్ అనే చెప్పాలి. సాధారణంగా మనం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ లో ఒక ఆఫీసర్ కి ఒక లీడ్ దొరుకుతుంది, ఆ లీడ్ ని పట్టుకొని డొంకంతా తగిలినట్టు మొత్తం కొండనే బయటకు తీసి పెద్ద క్రైమ్ కింద మనం చూపించే విధానాలే చాలా వరకు చూసాం. కానీ ఇందులో అలా కాదు, ఒక చిన్న స్టోరీయే చిన్న క్రైమ్ పెద్దగా జరుగుతుందేమో అనుకొని మనకి లాస్ట్ లో సింపుల్ గా తేల్చే విధానం కొంచెం నిరాశపరిచిన. ఇంకా దీంట్లో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, కానీ మెయిన్ గా అట్రాక్షన్ తీసుకుంది ఇంద్రస్ గారు. పాత్రలో జీవించాడనే చెప్పాలి. చేసిన 15 నిమిషాల క్యారెక్టర్ అయినా ఆయన చుట్టూ కథ జరుగుతుంది కాబట్టి ఆయన బాగా చేశారని చెప్పడానికి. లాల్ క్యారెక్టర్ కూడా చాలా సింపుల్ క్యారెక్టర్, హ్యాపీగా కూర్చొని ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి లీడ్స్ ఇస్తాడు. అర్జున్ రాధాకృష్ణన్ మాత్రం ఇరగదీశాడు. ఇన్వెస్టిగేషన్ లో ఎక్కువగా చూపించాల్సింది ఏం లేదు, కానీ నాలెడ్జబుల్ గా ఈ సిరీస్ చాలా ఉపయోగపడుతుందని చెప్పాలి. మెయిన్ గా ఇన్వెస్టిగేషన్ లో నాలెడ్జ్ అంటే ఒక క్రైమ్ జరిగేటప్పుడు వాళ్ళ సైకాలజికల్ తర్వాత వాళ్ళు చేసే ప్రతి మైన్యూర్ మిస్టేక్స్ ని ఎలా కవరప్ చేశారని చెప్పడానికి ఇది ఒక నిర్వచనం. స్టోరీలో కుక్కల కోసం చాలా నీట్ గా చూపించారని చెప్పాలి. కాకపోతే ఫ్లాష్ బ్యాక్ లో ఆ కుక్క స్టోరీ మాత్రం అంతగా నాకు నచ్చలేదు. ఈ సీజన్ లో మైనస్లు లేవా అంటే ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నామే అవే మైనస్లు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అంటే మనం చూసేది ఏంటి అంటే తీగ లాగితే డొంక లాగే, కాకపోతే ఇది ఫ్లాట్ గా వెళ్తుంది అనే మనకి ఇంపాక్ట్ కనిపిస్తుంది. కాబట్టి జస్ట్ డిస్కషన్స్ మాత్రమే జరుగుతాయి, అంత మించి మనకి ప్రాపర్ గా ఏమి కనిపించదు. కాబట్టి డ్రాబ్యాక్స్ అని చెప్పాలి. కాకపోతే అది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. మెయిన్ డ్రాబ్యాక్ అండ్ హైలైట్ ఇదే ఈ సిరీస్ లో. నాకైతే ఈ సిరీస్ బాగా నచ్చింది. నేను ఇచ్చే రేటింగ్ 2.25 out of 5. ప్లస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ NSCube ఛానల్.